నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. అవగాహన సదస్సు రాయలసీమ జిల్లాల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమక్షంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగోతు రమేష్ నాయుడు గారు దీనిపై వివరించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మా రాష్ట్ర నాయకులు, జిల్లాలకు సంబంధించినటువంటి ఈ సదస్సుల నిర్వహణ కమిటీ సభ్యులందరికీ కూడా ఈరోజు కార్యశాల నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగా మేమందరం కూడా రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. ప్రపంచంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల యొక్క చూపంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరొక వైపు ప్రజలందరికీ కూడా ఒక సామాజిక భద్రత అన్నీ కలగలుపుకొని ఈ రాష్ట్రం చాలా సుభిక్షంగా ప్రశాంత వాతావరణంలో ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శమైనటువంటి పాలన నడుస్తున్నటువంటి తరుణం. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష స్థానాన్ని కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ విధంగా ప్రజల్లోకి పోవాలో, ఏ అంశాలను లేవనెత్తాలో కూడా తెలవకుండా ఇష్టానుసారం మాట్లాడేటువంటి పరిస్థితి. ఆయన గందరగోళంలో ఉండి ప్రజలను కూడా అయోమయం గందరగోళం వైపు నెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మొన్నటి వరకు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ని లక్ష్యంగా చేసుకొని పీపీపీ మోడల్ ఏదో కొత్తగా కూటమి ప్రభుత్వమే కనుగొన్నట్లు పీపీపీ విధానం మొత్తం బూటకం అన్నట్లు ఆయన ప్రజల్లో ఒక ఫేక్ ఉద్యమాన్ని నడిపాడు. దాన్ని ఎవరూ పట్టించుకున్నటువంటి పాపాన పోలే. చివరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో సైతం మనందరం కూడా చూసాం. పరకామణి కేసు నుంచి మందు బాటల వరకు వాళ్ళు అనేక రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు తెరలేపి చివరికి ఆలయానికి అగౌరవపరిచే విధానంలోకి పాల్పడ్డారు. అది కూడా బట్టబయలైంది. ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతున్నటువంటి తరుణంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అమరావతి చాలా తప్పు అన్నట్లు, అమరావతి అవసరం లేదన్నట్లు, ముఖ్యమంత్రుల్లో ఎక్కడుంటే అక్కడే, అంటే ఆయన ఇడుపులపాయికి వస్తే ఇడుపులపాయి, లేకపోతే అమరావతికి పోతే అమరావతి, బెంగళూరు ప్యాలెస్ పోతే బెంగళూరు రాజధాని, చెన్నైలో కడుతున్నటువంటి కొత్త ప్యాలెస్ ఏదైతే ఉందో అది అక్కడ నివసిస్తే అక్కడే రాజధాని అన్నట్లు తనకు తాను ఒక మహారాజు లాగా ఫీల్ అయ్యి ఏ విధంగా ముక్కలు చేయబోయాడో ఆ యొక్క పంతా నుంచి ఇంకా బయటపడట్లేదు. కాబట్టి తిరిగి నిన్న అమరావతికి సంబంధించి అవాకులు చవాకులు పెరగడం మనందరం కూడా చూసాం. చివరికి ఏ స్థితికి దిగజారంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ప్రజలందరూ కూడా ప్రాంతీయ విభేదాలు మరచి, విద్వేషాలను మరచి అభివృద్ధికి పట్టం కట్టి ఆ విధంగా ముందుకు పోతున్నారు. కనీసం ప్రాంతీయ విభేదాలన్నా రెచ్చగొడతామనేటువంటి ఉద్దేశంతో
కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏకకాలంలో కూడబలుకొని ఒక నేరేటివ్ను బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కేసీఆర్ అక్కడ ఏం మాట్లాడాడో, ఆయనేమో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నీటి దొంగలని చెప్పి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో లోపాయకారి ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నారు, రాయలసీమ ఎత్తిపోతల పథకం నత్తనాడకను కూడా నడవట్లేదు అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడతారో విభిన్నమైనటువంటి మాటలు, ఈ భిన్నమైనటువంటి మాటలకి వంత పడతాయి. ఇక్కడ సాక్షి, అక్కడ నమస్తే తెలంగాణ. ఇద్దరు ప్రజలందరూ కూడా రెండు ప్రభుత్వాల మధ్య, ఇద్దరి నాయకుల మధ్య పాలనా క్రమాన్ని బేరీజ్ వేసుకున్నారు. ఆ బేరీజ్ వేసుకున్నటువంటి తరుణంలో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి అధికారంలోకి రారు అనేటువంటి విషయానికి ప్రజలు ఒక భావనకైతే వచ్చేశారు. కానీ ఆ నుంచి ఎలా బయటపడాలనేటువంటి తపంలో తప్పు మీద తప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రయత్నం ఇకనైనా మానుకోవాలి. నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు సలహాలతోటి ప్రభుత్వానికి సహకరించినట్లయితే ఆయన గౌరవ మర్యాదలు దక్కుతాయి. ప్రతిపక్ష పార్టీ స్థానాన్న ఆయన దక్కించుకునేటువంటి అవకాశం రాబోయే రోజుల్లో ఉంటుందని చెప్పి ఒక హితవు పలుకుతున్నాం. సార్, కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటారు, దీనిపైన మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు మన ఓరవకల్లు, కొప్పర్తి, మన సెజ్జు, లేకపోతే విశాఖపట్నంలో వచ్చినటువంటి పరిశ్రమలు, ఇవన్నిటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించేసి అవి అప్పుడు చెప్పాలి మనం కూటమి ఫెయిలా పాసా. లేదా సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ పథకాలు నేనే గొప్పగా ఇచ్చాను, నేను స్విచ్ ఒత్తడమే చాలా పెద్ద ఏడవ సృష్టి అని చెప్పుకునేటువంటి వాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఒకవైపు, సంక్షేమ ఫలాలు కూడా మరొక వైపు టెన్షన్గా అందుతున్నాయి. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం కన్నా మిన్నగా ఇస్తుందా లేదా మీరే బేరీజ్ వేసుకోవాలి. మీరు మీ హయాంలో రోడ్లు వేయలేనటువంటి దుస్థితి, ఈరోజు మేము రోడ్లు వేసాం. మీ హయాంలో ఉద్యోగస్తులకు నెల జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, మేము ఈరోజు జీతాలు ఇస్తున్నాం. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కదా, మన కళ్ళ ముందర కనిపిస్తున్నాయి కదా. కాబట్టి కూటమి హయాంలో చివరికి నేను ఒక విషయం చెప్పి ముగిస్తా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత జిల్లాలో ఒంటిమిట్ట ఉత్సవాలు నిర్వహించలేకపోయాడు, అన్నమయ్య ఉత్సవాలు నిర్వహించలేకపోయాడు, గండికోట ఉత్సవాలు కూడా నువ్వు సరిగ్గా నిర్వహించలేనటువంటి స్థితిలో నీ ప్రభుత్వం ఉండిందా లేదా?
ఎందుకు దృష్టి పెట్టలేకపోయాం? అదే ఈ కూటమి ప్రభుత్వంలో ఒంటిమిట్ట ఉత్సవాలు అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు అద్భుతమైనటువంటి ఉత్సవాలు నిర్వహించి ఔరా అనిపించాయా లేదా? లేకపోతే గండికోట ఉత్సవాలు ఎంత అద్భుతమైనటువంటి ప్రిపరేషన్ జరుగుతుందో మనందరం కూడా చూస్తున్నాం. సో ఇది దానికి సంబంధించి ప్రజలు బాగా బేరీజ్ వేసుకుంటున్నారు. దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఉపాధి హామీ పథకంపై రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పథకం గురించి చాలా సమస్యలు స్థానికంగా క్షేత్రస్థాయిలో మా దృష్టికి వచ్చేవి. ఆ రోజు మేము అనుకునేవాళ్ళం, ఇది ఇలా ఉందేంటి, ఇది మారితే బాగుంటుంది అని అనుకునేటోళ్ళము. ఎందుకంటే చాలా సందర్భాల్లో రైతులు మా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పేటోళ్ళు, అన్న విత్తనం వేసే టైము కూలీలు దొరకట్లేదు, లేదా కల్లాలు చేసుకుంటాం కదా పల్లెల్లోన పంట చేతికి అందేటప్పుడు, ఆ టైంలో కూలీలు దొరకట్లేదు, ఆ టైంలో ఉపాధి హామీ కొద్ది రోజులు ఆపితే బాగుండు అనేటవాళ్ళు. ఆ తర్వాత చాలామంది పేర్లు లేకుండానే డబ్బులన్నీ తీసుకునేస్తున్నారని ఆరోపణలు. అదేవిధంగా నా ఉపాధి హామీ దగ్గర ఏట్లో తవ్వుతాము, వర్షం వచ్చి పూడిపోతుంది, మళ్ళీ అట్లే తవ్వుతాము. ఇంతకాలంగా ఉపాధి హామీ ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నా కూడా అక్కడ మన కళ్ళకి ఫలితం కనబడతలేదని చాలామంది చెప్పేటోళ్ళు అనమాట. మేము బాధపడేటోళ్ళము, అవును కదా ఇది ఇలా అవుతుందని చెప్పేసి. నిజంగా ఈరోజు బీబీజీ రామ్జీ వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ ఈ చట్టము కొత్త రూపు దాల్చినప్పుడు ఎంత సంతోషపడ్డామంటే అంత సంతోషపడ్డాం. అంటే క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం తీసుకురావాలి, మెరుగైన ఫలితాలను సాధించాలి, రైతులు కూడా బాగుపడాలి, అదేవిధంగా కూలీలు కూడా బాగుపడాలి, అదేవిధంగా వికసిత భారత్ లక్ష్యంగా 2047లో ఏమైతే మనం ఒక టార్గెట్ పెట్టుకొని ఉన్నామో అది సాధించే దిశగా దాన్ని మరింత మెరుగుగా అమలు పరిచినప్పుడు లాభం జరుగుతుంది, కానీ ఎటువంటి నష్టం కూడా జరగదు అక్కడ. కాబట్టి ఈ చట్టము ఉన్నదాన్ని మెరుగుపరచడానికే తీసుకురావడం జరిగింది అనే విషయం అందరికీ కూడా తెలియజెప్తున్నాం. 100 రోజుల పరిధినాల్ని 125 రోజులు పోయింది. దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా లాభం జరుగుతుంది. అదేవిధంగా బయోమెట్రిక్స్ ఎవరు పని చేస్తారో వాళ్ళకి మాత్రమే వేతనాలు చెల్లించాలి. లేని వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, లేదా గాస్ట్ వర్క్ లేబర్స్ అంటారు, వారు ఉండరు, ఏదో ఒక పేరుతోటి దాంట్లో రాసేసి ఆ డబ్బులు చెక్కేయడము, లేదా అక్కడే తీయడము పూడ్చడము, సమాజానికి దేశానికి ఏది ఉపయోగం లేని విధంగా ఎలాంటి ఆస్తులు కూడా నిర్మాణం కాకున్నట్టుగా కూడా ఆ పథకం నీరు గారిపోతూ ఉండింది. ఈరోజు ఈ పథకం ద్వారా, ఈ కొత్త చట్టం ద్వారా మన జాతికి, మన దేశానికి కొత్తగా ఆస్తులు పెరుగుతాయి, ఆస్తుల నిర్మాణం జరుగుతుంది. కాబట్టి తద్వారా ఈ దేశానికి మంచి జరుగుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సామాజిక తనిఖీ అని వచ్చేటోళ్ళు పెద్దగా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. 100 తప్పులు జరిగితే ఏదో ఒక తప్పును పట్టుకొని అది సరిచేసి అక్కడికక్కడ సరిపడిపోయేది. ఈరోజు ₹1 కూడా తేడా లేకుండా ప్రతి రూపాయి కూడా కరెక్ట్గా వెళ్ళేలాగా ఒక బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ పథకం నిర్వహణకింత ముందు 6% నిధులు కేటాయించేవాళ్ళు దీంట్లో నుంచి, ఇప్పుడు 50% పెంచారు. 6% ఉన్నదాన్ని 9% తీసుకురావడం జరిగింది. దాని ద్వారా దీన్ని సూపర్వైజ్ చేయడం అనేది ఎక్కువ మందిని నియమించుకోవడానికి వీలవుతుంది. పథకం మరింత బలంగా కూడా అమలు పడుతుంది. గ్రామీణ ఉపాధికి, అదేవిధంగా జీవనోపాధికి, గ్రామీణ సౌకర్యాలకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి
ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. ఈ రాబోయే రోజులలో ప్రతి గ్రామంలో కూడా ఉపాధి హామీ వల్ల ఆస్తులు క్రియేట్ అవుతాయి, ఆస్తులు సృష్టించబడతాయి. ప్రతి రూపాయిని కూడా మనకు కళ్ళకు కనబడే విధంగా ఏట్లో పోసి ఒలగపోసి ఎత్తుకోవడం బాగుందా, లేదా ఆ డబ్బులతో నిర్మాణాత్మకమైన పనులు చేసి ఆస్తులు సృష్టించి ఈ దేశానికి దేశ భవిష్యత్తుకు ఆస్తులు ఇవ్వడం బాగుంటుందా? ఒకసారి ఆలోచించేయండి ప్రతి ఒక్కరూ కూడా. కాబట్టి ఈ పథకంలో అడుగడుగునా కూడా మంచి జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో మంచి సూపర్విజన్ జరుగుతుంది. ఆ తర్వాత వేతనాలు చాలామంది మా దగ్గరికి వచ్చేవాళ్ళు, అన్నా మాకు ఇంకా పోయిన నెల రాలేదు, 3 నెలల క్రితం కూలీలు ఇంకా ఇవ్వలేదు. ఆ విధంగా ఇప్పుడు అలా లేదు. సమయానికి సరిగ్గా కూలీలు ఇవ్వకపోతే దానికి పరిహారం ఇవ్వడానికి కూడా ఈ చట్టంలో ప్రాధాన్యత కల్పించబడింది. కాబట్టి సరైన కూలీలు సరైన సమయానికి అందుతాయి. రైతులకి కష్టం లేకోకుండా కూడా ఎప్పుడైతే రైతులకు పని ఉంటుందో అప్పుడు కూలీలు అందుబాటు విధంగా ఆ రోజులలో కొద్ది రోజులు సెలవులు ప్రకటిస్తారు. పని దినాలు పెరుగుతాయి, మూలభూత సౌకర్యాలు ఇంప్రూవ్ అవుతాయి, ఆస్తులు సృష్టించబడతాయి, సమర్థవంతంగా నిర్వహణ జరుగుతుంది. మొత్తం కేంద్ర ప్రభుత్వంలో టోటల్ టెక్నాలజీని వాడి తనిఖీలన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఎక్కడ కూడా మోసం జరుపుకోకుండా అడుగడుగునా సమర్థవంతమైన నిర్వహణ జరుగుతుంది. ఇలాంటి మంచి చట్టం రావడం నాకైతే ఎంతో సంతోషంగా ఉందంటే, గతంలో నాకు ఏ రకాల సమస్యలు మా దృష్టికి వచ్చున్నాయో, ఏ విధంగా మార్పులుంటే ఈ ఉపాధి హామీ వల్ల సమాజానికి దేశానికి మంచి జరిగే అవకాశం ఉందని మేము అనుకునే వాళ్ళమో, ప్రజలు అనుకునే వాళ్ళు, ప్రతి సమస్యని కూడా కూలంకుషంగా పరిశీలించి ప్రతి సమస్యకు పరిష్కారం చూపించే దిశగా ఈ చట్టంలో మార్పులు తీసుకురావడం జరిగింది. రాబోయే రోజులలో ఈ విబిజి రామ్జీ పథకం వల్ల అద్భుతాలు సృష్టించబడతాయి, ఆస్తులు సృష్టించబడతాయి, కూలీలకు మంచి జరుగుతుంది. కొంతమంది డబ్బులు ఇష్టారాజ్యంగా వాడుకునేవాళ్ళు, అది లేకుండా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతను కూడా దాంట్లో పెంచడం జరిగింది. కేంద్రం డబ్బులు ఇస్తా ఉందని ఇష్టారాజ్యంగా వాడడానికి లేదు, వాళ్ళ బాధ్యత దీంట్లో పెరిగింది. కాబట్టి తప్పకుండా ఇది రాష్ట్రానికి, ప్రజలకు, దేశానికి అంత కూడా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు కూడా విలేకరులకు చెప్తా ఉన్నాం, మీకు అవసరమైతే మా దగ్గర ఉండే దానిపై రైటర్ మీకు పంపిస్తాం, ఒకసారి చూడండి. నిజంగా కూడా ఇది ఒక అత్యుత్తమమైనటువంటి చట్టం ఈ విబిజి రామ్జీ. కాబట్టి దీనివల్ల అడగడగిన మంచి జరుగుతుంది. ప్రతిపక్షాలకు ఏదైనా అనడానికి ఏ అవకాశము లేకపోతే లేనివి కల్పించుకుంటారు. ఎవరైనా ఈ విబి రామ్జీని ఎవరైనా వ్యతిరేకిస్తున్నారు అంటే కావాలని చేయడమో, అవగాహన లోపంతో చేయడమో, లేదా కుట్ర కుతంత్రాలతో చేయడమే తప్ప వాస్తవంగా బుర్ర ఉండేవాడు, జ్ఞానం ఉండేవాడు, చట్టాన్ని చదివిన తర్వాత దానివల్ల జరిగే మేలును తెలుసుకునేవాడు ఎవ్వడు కూడా దీన్ని విమర్శించే ప్రసక్తే ఉండదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి చట్టం తెచ్చినందుకు అమిత్ షా గారికి, మోదీ గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ముఖ్యంగా ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉద్దేశపూర్వకంగా దేశవ్యాప్తంగా చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా నిరాధారమైన విషయం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలు, ఎక్కువ భాగం దళితులు, ఈ రాష్ట్రంలో 1 కోటి మంది దళితులు ఉన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది పైబడి దళితులు ఉన్నారు. ఇలాంటి వారికి ఈరోజు మంచి సువర్ణ అవకాశం. ఇలాంటి అవకాశాన్ని ఈరోజు తప్పులు పడుతూ ఎప్పుడో 2006లో స్థాపించబడిన నరేగా పథకాన్ని ఈ రోజుకి సక్రమైన పద్ధతిలో ఎక్కడ కూడా అమలు చేసిన దాఖలు లేవు. ఈరోజు ఊరికే గ్రామీణ ఉపాధి పథకం అంటే గుంతలు తీయడము, గుంతలు పూడ్చడం వరకే ఇచ్చేశారు. ఈరోజు జాతీయ మౌలిక వసతుల నుండి గ్రామీణ స్థాయిలో ఉండే మౌలిక వసతులకు రెండింటికి బ్యారేజ్ చేసుకునే దానికోసమే ఈరోజు ప్రతి ఒక్కరికి ఈరోజు 100 రోజుల నుంచి 125 రోజులకి ఈరోజు పెంచబడినాయి. అంతేకాదు ఎవరు అడిగినా కూడా దాంట్లో ఖచ్చితంగా ఈ పనికి లేదు అనే దీని మీద చట్టం చేయడం.
అంటే ఖచ్చితంగా పని ఇవ్వాల్సిందే, ఇవ్వకుండా పోతే వాళ్ళకి ఎక్కడో అవుతానో ఆ ఉపాధి కల్పించాల్సిందే. అలాంటి చట్టాన్ని తీసుకురావడం ఈరోజు గతంలో మనం చూసినాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులకు ఏ విధంగా దారుణం జరిగిందో, దాదాపు 350 మంది పైచులకు హత్యలు, మానభంగాలు, దీనికి దోపిడీకి ఇదైతే దాని మీద సమగ్రమైన విచారణ చేయలేకపోయింది ఆ ప్రభుత్వం. ఈ రోజుకి ఈ కడపలో ఉండే జేడీగా ఉన్న అచ్చెన్న కేసు కాటి నుంచి సుధాకర్, వైజాగ్లో ఉండే సుధాకర్ కేసు వరకు దాని మీద ఒక సిట్టు వేసి దాని మీద విచారణ జరిపిందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే మేము 3 సార్లుగా విన్నవించడం. ఈరోజు ఆ యొక్క దళితుల మీద జరిగిన హత్యలు కానీ, మానభంగాలు కానీ, వాళ్ళ ఆస్తులు పీక్కోవడం కానీ, వాళ్ళ భూములు లాక్కోవడం కానీ వైసీపీ ప్రభుత్వం ఎన్నిసార్లు ఈ దారుణాలు జరిగాయి. దీని మీద మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అయినా ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు భద్రత అనేది ఏర్పడింది. ఈరోజు దళితులకు కానీ, లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ ఈరోజు రక్షణ అనేది ఈరోజు ఏర్పడింది. ఈరోజు సంపూర్ణంగా మనిషి తిరగలుగుతున్నాడు. ఈరోజు సంపద సృష్టించుకునే దానికోసం ప్రయత్నిస్తున్నాడు. దీంట్లో భాగంగా ఈరోజు ఏదైతే అభివృద్ధి అనేది ఒక రోజులోనూ ఒక నెలలోనూ వచ్చేది కాదు కదా, ఈ 5 ఏళ్ళ కాలం ఉంది. ఈరోజు ఉద్దేశపూర్వకంగా కూటమి మీద నిందలేయడం అనేది చాలా దారుణమైన విషయం. అందుకని ఇలాంటివి ఏదైనా జాతీయ స్థాయిలో ఇలాంటి చట్ట మార్పులు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఈరోజు మంచి అవకాశాలు వచ్చేటప్పుడు ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఉద్దేశపూర్వకంగా ఎక్కడ దళితులు అలాంటి బీసీలు వాళ్ళ వైపు వెళ్ళిపోతారని చెప్పేసి ఈరోజు సంకలు గుద్దుకుంటున్నారు. ఏ పథకం తీసుకొచ్చినా ఆఖరి అయోధ్య రామ మందిరాన్ని కూడా రాజకీయం చేసిన గనులు వీళ్ళు. అందుకని వీళ్ళ చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఈరోజు ఎక్కడో సంసారం బెంగళూరులో పెట్టి నెలకు ఒకసారి 2 సార్లు వచ్చిపోయే జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా ఈరోజు కాలయాపన చేసుకుంటూ తన ఈ 5 ఏళ్ళు ఇంకా 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుందని చెప్పి పగటి కలలు కంటున్నాడు. ఇలాంటి చుట్టూరికంగా ఉన్న వ్యక్తులు రాజకీయాల పనికిరాదు. అందుకని గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఫెయిల్యూర్ అయ్యాడు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పి ఆయన సంఖ్యలు గుద్దుకుంటున్నాడు. 3 రాజధానుల యొక్క ఆలోచన కూడా సరిగా లేదు. ఈరోజు సమగ్రమైన ఒక చట్టము పార్లమెంట్లో అన్ని విషయాలు చర్చించి ఈరోజు ఏదైతే వివి రామ్జీ యొక్క చట్టం తీసుకొస్తే దీన్ని కాంగ్రెస్ కమ్యూనిస్టులు అందరూ సంఖ్యలు గుద్దుకుంటారు. అందుకని దీన్ని విమర్శని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కూడా మేము ప్రతి గ్రామంలోన రచ్చబండ ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామ పంచాయతీల్లోనే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నాం. ఈ రాయలసీమలోని అన్ని మండలాల్లో, అన్ని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ నెలాఖరు లోపల రచ్చబండాల ద్వారా ఈ యొక్క చట్టం యొక్క రూపకల్పన తీసుకుని వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదైతే ఉపాధి హామీ పథకం 2006లో చట్టం చేయబడిన తర్వాత ఆ రోజు పేదలకు హామీ లేదు, కానీ 2006 నుంచి 2014 వరకు కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు ఈ ఉపాధి హామీ అనేది వాళ్ళ సంపాదనకు హామీగా ఉండడం జరిగింది. తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గతంలో 100% లేబర్ కాంపోనెంట్ ఉండేది, కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గతంలో ఉన్న చట్టంలో కొంత మార్పు తీసుకొచ్చి 60% మెటీరియల్ కాంపోనెంట్, 40% లేబర్ కాంపోనెంట్ తీసుకురావడం ద్వారా ఈరోజు అభివృద్ధి అనేది కనపడుతుంది. ఉపాధి హామీ పథకం ద్వారా మౌలిక సదుపాయాలు అనేవి ఈరోజు కనపడుతూ ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ వాళ్ళకు సంపాదనకు హామీగా ఉన్నది, కానీ మోడీ గారు వచ్చిన తర్వాత కొంత మార్పులు చేసిన ఈ చట్టంలో ఈరోజు 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధి శూన్యం. కేవలం ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, శ్మశానాలు కానీ, లేదా ఈ హై స్కూళ్లకు కాంపౌండ్లు కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆ రోజు నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు 2024 ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత రైతులకు ఉపయోగపడే, పాడి రైతులకు ఉపయోగపడే
గోకులాలు ఈరోజు 25,000 కట్టడం జరిగింది. అదేవిధంగా రాబోయే సెకండ్ ఫేజ్లో మరో 25,000 కడుతున్నాం. అంటే రైతులకు, పాడి రైతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఈరోజు ఉన్న పరిస్థితి. కాబట్టి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు వికసిత్ భారత్ వైపు పయనించే విధంగా దేశం అభివృద్ధి బాటలో 2047కు పోయే విధంగా ఈరోజు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇందాక పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. కాబట్టి ఇంకో ముఖ్యమైన విషయం, మొన్న 7వ తేదీ రాత్రి పులివెందుల్లో భారతీయ జనతా పార్టీ పూలంగల్ల సర్కిల్ పరిధిలో ఒక భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు జెండాను ఆవిష్కరిస్తే మన 7వ తేదీ రాత్రి దాన్ని మరి దుండగులు చేసిన పనే, రాజకీయ ఉద్దేశంగా చేసిన పనే, మీకు ఎంత ధైర్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరిస్తాం. ఖచ్చితంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ ఏ జెండా తొలగిస్తారో చూసుకొని మేము ఖచ్చితంగా తేల్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జెండా ఎవరైతే తీసేశారో వారిని వెంటనే విచారణ జరిపి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మా రాష్ట్ర నాయకుల సమక్షంలో నేను డిమాండ్ చేస్తున్నా. కాబట్టి వెంటనే ఎస్పీ గారు కూడా స్పందించాలి. ఇది చిన్న విషయం కాదు. 14 కోట్ల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మనోభావాలకు సంబంధించిన విషయంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. भारत माता की जय, जिंदाबाद जिंदाबाद बीजेपी, जिंदाबाद 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 बीजेपी, जिंदाबाद 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 बीजेपी, जिंदाबाद। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व।